హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. మీరు గ్రో అప్లికేషన్లో లాగిన్ చేసినప్పుడు మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం, ఇలాంటి మెసేజ్ ఎప్పుడైనా వచ్చిందా? లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంటే కనుక సంథింగ్ వెంట్ రాంగ్ అనేసి కానీ, లేకపోతే మీరు లాగిన్ అయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఏంటంటే మన గ్రో బ్యాలెన్స్ కూడా సరిగ్గా డిస్ప్లే అవ్వకపోవడము అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అది సరిగ్గా చేయలేకపోవడం అలాంటివి కొన్ని ఇష్యూస్ అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇలాగ మీకు ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి మెసేజ్ వస్తే కనుక దానికి మనం ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మీరు సింపుల్గా అప్పుడు ఏంటంటే ట్రై అగైన్ అనేసి మళ్ళీ ఒకసారి లాగిన్ చేయడానికి ట్రై చేయండి. మీరు సరైన అకౌంట్ ఒకసారి చూస్ చేసుకున్నారో లేదో, మీరు ఏ ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ చేశారో అదే ఈమెయిల్ ఐడితో మీరు మళ్ళీ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అలా ప్రాబ్లం రాలేదు, కానీ ఇందాక నాకు కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా మనకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు, లాగిన్ ప్రాబ్లమ్స్ అనేది. సో అలాగే ఎప్పుడైనా గ్రో వాళ్ళ నుంచి మనకి వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మనకి ఇలాగ వస్తుంది. సో దానికి మీరేం వరీ అవ్వక్కర్లేదు. ఒకవేళ మీరు లాగిన్ అవ్వలేకపోయినా, లేకపోతే మీ అకౌంట్లో బ్యాలెన్స్ మీకు సరిగా డిస్ప్లే అవ్వకపోతున్నా కూడా అవేమి మీరు వరీ అవ్వాల్సింది లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా వాళ్ళ టెక్నికల్ గ్లిచ్ వల్ల అలా వస్తుంది. సో అది ఆటోమేటిక్గా వాళ్ళు సాల్వ్ చేసేస్తారు. మీ డబ్బులకి ఏమీ ఢోకా లేదు. సో అవన్నీ సేఫ్గానే ఉంటాయి. అండ్ ఇన్ కేస్ అలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చినా కూడా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకసారి అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయేమో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రో అని టైప్ చేస్తే కనుక సెర్చ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నాకు అప్డేట్ కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి అప్డేట్స్ ఏమైనా కూడా ఉంటే కనుక మీరు ఒకసారి అప్డేట్ కూడా చేసేసుకోండి. సో అప్డేట్ అని క్లిక్ చేస్తే కనుక అప్డేట్ అవుతుంది. సో మీరు యాప్ అన్ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ రీఇన్స్టాల్ చేయడం అలాంటివి ఏమీ చేయక్కర్లేదు. సో అది జస్ట్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం కాబట్టి మీరు ఏమీ చేయక్కర్లేదు. సో మీరు జస్ట్ మళ్ళీ కొంతసేపు ఉన్న తర్వాత లాగిన్ అయ్యి చూడండి, అప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది. ఒకవేళ అవ్వలేదు అంటే కనుక మీరు జస్ట్ కాసేపు వెయిట్ చేయండి, అంతేగాని మీరు అలా యాప్ అన్ఇన్స్టాల్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం అలాంటివి ఏమీ చేయనవసరం లేదు. మీరు అప్డేట్ చేసుకున్నా కూడా మీకు ఇంకా టెక్నికల్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా మీకు లాగిన్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ వస్తుంటే కనుక మీరు సింపుల్గా గ్రో కస్టమర్ కేర్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో దానికోసం అయితే మీకు ఇక్కడ నేను ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈమెయిల్ ఏంటంటే support@grow.in అనేది వాళ్ళ ఈమెయిల్. సో ఈ ఈమెయిల్కి మీరైతే మెసేజ్ పంపించి మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏంటో మెన్షన్ చేస్తే వాళ్ళు తప్పకుండా రిప్లై చేస్తారు. అలాగే ఈ కస్టమర్ కేర్ నంబర్ ఏదైతే ఉందో 9108800604 ఇది గ్రో వాళ్ళ కస్టమర్ కేర్ నంబరు. ఇది 24/7 వాళ్ళు మీకు అవైలబుల్గా ఉంటారు. సో మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా మీరు ఈ కస్టమర్ కేర్ నంబర్కి ఫోన్ చేసి అయితే మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్. ఏంటంటే అలాంటి మీకు ఎప్పుడైనా లాగిన్ ఇష్యూస్ వస్తే కనుక మెయిన్గా అది టెక్నికల్ ఇష్యూ అనేదే మీరు గమనించుకోండి. అలాగే కాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే మీరు మళ్ళీ లాగిన్ చేసి చూడండి. ఒకవేళ మీ ఆ రోజు ఏమైనా ఎస్ఐపీస్ అవి ఉంటే కూడా అది మీరు తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ లాగిన్ చేసి కూడా మీరు అవి పేమెంట్స్ అనేవి అయితే చేసుకోవచ్చు. లేదా ఇమీడియట్గా వీళ్ళకి కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళే దానికి సొల్యూషన్ కూడా వాళ్ళు చెప్తారు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.